Hey guys, welcome back to my YouTube channel again. Welcome back with a new video. సో ఈరోజు అయితే నేను మీ అందరి కోసం తెచ్చిన మన డ్యూక్ 250 మ్యాక్స్కి నేనైతే ఎక్స్ట్రా లైట్స్ వేయించిన అనమాట. దీనికి లైట్ ప్రాబ్లం చాలా ఉంది. లైట్ త్రో సిటీలో అయితే ఓకే, బట్ లాంగ్ అయితే లైట్ చాలా ప్రాబ్లం ఇస్తుంది అనమాట. సో నేను దీని లైట్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసిన. నాకైతే ఓన్లీ హెచ్ఏజీ మినీ మీరు ఇక్కడ చూడొచ్చు. హెచ్ఏజీ మినీ మీరైతే చూడొచ్చు. ఈ చిన్న లైట్స్ వీడియోనే ఉంది. సో యాక్చువల్లీ మనకు కావాల్సింది ఈ బంపర్ లైట్స్ అనమాట, ఈ హెచ్ఏజీ లైట్స్. సో దీని ఇన్స్టాలేషన్ అండ్ ఎవ్రీథింగ్ నాకైతే మొత్తం హాఫ్ డే పట్టింది. ఇన్స్టాలేషన్ నేనే చేసుకున్నా. దాని తర్వాత మా ఫ్రెండ్ని వచ్చిన వాడు చేసింది అనమాట కొంచెము. సో ఒక్కసారి నేను మీకు ఈ లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది హెచ్ఏజీ మినీ అనమాట, ఎల్లో వైట్. సో గైస్ ఈ లైట్స్తో పాటు నేను ఇంకోటి ఏం పెట్టినా అంటే మీరు ఒకసారి చూడండి. ఈ లైట్స్తో పాటు ఆల్సో నేను బోబోది ఫోన్ హోల్డర్ పెట్టినా అనమాట. ఫోన్ హోల్డర్ పెట్టడానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అయింది నాకైతే, ఎందుకంటే అసలు ఇక్కడ ప్లేసే లేదు. ఇక్కడ మిర్రర్ అండ్ ఇక్కడ సో మనము ఫోన్ హోల్డర్ ఇక్కడ మౌంట్ చేసినాము అండ్ లైట్స్ వచ్చేసి ఇక్కడ హోల్డర్ పెట్టేసి ఇక్కడ మౌంట్ చేసినాను. హెచ్ఏజీ మినీ ఇన్స్టాలేషనే మెయిన్. యాక్చువల్లీ ఈ లైట్స్ కొంచెం పాతగా ఉన్నాయి, ఇక్కడ రస్టీ ఉంది, ఇక్కడ పెయింట్ కొట్టేసా సెట్ అయిపోతుంది. ఈ కవర్ ఇప్పి ఈ లైట్ ఇప్పి మొత్తం ఇన్స్టాలేషన్ చేసిన. సో ఇన్స్టాలేషన్ వీడియో అయితే ఇప్పుడు మీరు చూస్తారు, చూడండి ఒకసారి. సో గైస్ ఫస్ట్ మనం హెడ్ లైట్ ఇప్పాలంటే ఈ హెడ్ లైట్కి మొత్తం ఫోర్ బోర్డులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో, ఇగోండి ఇక్కడ ఎల్ఎన్కి ఒకటి ఉంది, ఈ ఎల్ఎన్కి ఒకటి అండ్ ఇక్కడ ఆ ఎల్ఎన్కి ఒకటి అండ్ ఈ ఎల్ఎన్కి ఒకటి. మొత్తం ఈ 4 ఎల్ఎన్కీస్ తీస్తే మనకి హెడ్ లైట్ అనేది బయటికి వస్తుంది. దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ వైరింగ్ అండ్ ఆ చిన్న హెచ్ఏజీ లైట్స్ వచ్చేసి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఈ బోల్ట్స్ ఇప్పుదాం మనము. హెడ్ లైట్ అసెంబ్లీ అయితే బయటికి వచ్చేస్తుంది. జస్ట్ ఒక లైట్ది ఈ పిన్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ కలర్ది. సో ఈ పిన్ ఒక్కటి అన్ప్లగ్ చేసేస్తే మీ హెడ్ లైట్ అయితే బయటికి వచ్చేస్తుంది. ఇక హెడ్ లైట్ బయటికి వచ్చినాక మనకి హెచ్ఏజీ మినీ డ్రైవ్ ఇక్కడ కావాలంటే ఇట్లాంటివి నేను పట్టీలు కొనుక్కొని తెచ్చుకున్నా. ఇది ఫ్యాన్వి పైన ఫ్యాన్ రాడ్కి ఉంటాయి కదా, ఆ పట్టీలు అనమాట. దాన్ని కొట్టి స్ట్రైట్ చేసుకొని సో ఇప్పుడు ఈ పట్టీలు ఈ బోల్ట్లో ఫిట్ చేసినాక మనకి ఇక్కడ పైన హెచ్ఏజీది మినీ ఫాగ్ లైట్ వచ్చేస్తాయి అనమాట. సో మీకైతే ఫస్ట్ ఈ పట్టీలు ఇక్కడ ఫిట్ చేసి మళ్ళీ వీడియో పెడతాను. సో ఇప్పుడు హెడ్ లైట్ అసెంబ్లీ ఇప్పడానికి అయితే మీకు తెలిసిపోయింది కదా ఎలా ఇప్పాలో. సో జాగ్రత్తగా ఇప్పండి, వైర్లు చాలా ఉన్నాయి, ఏ వైర్ ఇక్కడక్కడ కాకుండా ఇప్పండి మీరు ఇప్పితే మాత్రం. గైస్ ఆ పట్టీలు ఫిక్స్ చేసినాక మినీ డ్రైవ్ ఇలా ఫిక్స్ అవుతుంది చూడండి. దాని బ్రాకెట్ వచ్చేసి ఆ పట్టీకి ఫిక్స్ అవుతుంది. దాని తర్వాత లైట్ ఇక్కడ ఫిక్స్ అవుతుంది. మళ్ళీ మనం వైరింగ్ దీని లోపల నుంచి తీసుకోగలము. సో సారీ గైస్, నేను కట్ వీడియో చూపిస్తున్నా, ఎందుకంటే నా చేతిలో వెళ్ళడానికి నేనే మొత్తం ఫిక్స్ చేస్తున్నా. డిఐవై అవుతుంది ఇదంతా. సో ఏమీ గడబడ కాకుండా ఈ 2 లైట్స్ ఫిక్స్ చేసినాక వైరింగ్ పార్ట్ దగ్గర వస్తాను నేను మీకు. సో ఇక్కడ దాకా అయితే నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా క్లియర్లీ. ఎట్లయినా మీరు స్కిప్ చేసి చూస్తారు మొత్తం వీడియో. సో మొత్తం వీడియో అవన్నీ ఫిట్టింగ్ ఎందుకు కానీ ఇక్కడ చూడండి, ఈ బోల్ట్ బండికి వస్తుంది. ఇక్కడ ఎల్ఎన్కి యూజ్ చేసిన నేను బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నా. ఇది కొంచెం మన పాత లైట్స్ అనమాట, అందుకే అట్లా రస్టింగ్ ఉంది. దాని తర్వాత నేను దాన్ని పెయింట్ వేస్తాలే తీసి. 2 లైట్స్ అయితే ఫిక్స్ చేసేసిన. ఇక్కడ చూడండి మొత్తం 2 లైట్ల వైర్స్. ఇంకా మనం యాక్చువల్లీ బంపర్ దగ్గర కూడా లైట్స్ ఫిక్స్ చేయాలి. నేను చూపించిన కదా హెచ్ఏజీ ఫాగ్ ల్యాంప్స్, ఆ లైట్స్ కూడా ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు. ఆ లైట్స్ కోసం అయితే నేను ఈ బ్రాకెట్స్ కొన్నా అనమాట. ఫస్ట్ టైం అనుకున్నా అంటే ఇక్కడ క్రాష్ గార్డ్లో హోల్ చేపించి లైట్స్ వేపిద్దాం అనుకున్నా. బట్ నేను రామ్కోట్ వెళ్తే నాకు క్లాంప్స్ దొరికినాయి, ఇవాళ రేపు క్లాంప్స్ వస్తున్నాయి. సో వితౌట్ డ్యామేజింగ్ యువర్ క్రాష్ గార్డ్ యూ కెన్ ఫిక్స్ దోస్ ఎక్స్ట్రా ఫాగ్ లైట్స్ అనమాట. మీకు ఈ క్లాంప్స్ చూపిస్తా. సారీ గైస్, అన్బాక్సింగ్ కొంచెం క్యాజువల్ ఉంది. సో ఇది ఆ క్లాంప్ అనమాట. ఒకటి ఆల్రెడీ నేను రెడీ చేసిన, జస్ట్ కవర్ నుంచి ఇప్పాలి. ఈ క్లాంప్ వస్తుంది ఇట్లా.
సో ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ క్లాంప్ ఇక్కడ ఫిక్స్ చేసి దీనిపైన మనం ఫాగ్ లైట్స్ పెడదాం మనము. ఓకే, సో ఫస్ట్ ఈ క్లాంప్స్ ఫిక్స్ చేసుకుందాం. పడినా కూడా నాకు ఇక్కడ ఫ్రంట్ సైడ్లో నెగిటివ్ పాజిటివ్ ఏం దొరకలేదు యాక్చువల్లీ. సో మొత్తం దోలాడిన అన్ని కేబుల్స్ పొయ్యికి అన్ని నెగిటివ్ పాజిటివ్ ఏదైనా దొరుకుతుంది అంటే ముంగడైతే సాధ్యం లేదు. సో నేను బ్యాక్ సైడ్ సీట్ ఇప్పి సీట్ కింద చూస్తే ఈ బ్యాక్ లైట్ ఉంది కదా, టెయిల్ లైట్ది ప్లగ్లో నెగిటివ్ పాజిటివ్ దొరికిందనమాట. సో మనం ఇప్పుడు వైరింగ్ చేయాలంటే ఇక్కడ ఫ్రంట్ నుంచి మొత్తం ఇక్కడ ట్యాంక్ లోపల నుంచి వైర్ తీసుకోవాలి, ఇక్కడ వైరింగ్ మొత్తం చేసి చేయాలన్నమాట. వైరింగ్ ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను ఆగండి. పెంట చూసినారా గైస్, జస్ట్ లైట్స్ ఫిక్స్ చేయడానికే. సో ఇదే మన హెచ్జీ ల్యాంప్ అనమాట. అమెజాన్లో 3,500 ఇష్టం వచ్చినట్టు రేట్లు అమ్ముతారు. బయట ఉంటే మాత్రం 2,000కి వస్తుంది రామ్కోట్లో. సో దీస్ ఆర్ ద లైట్స్ చూడండి, హెచ్జీ ఒరిజినల్ లైట్. సో ఈ లైట్ వచ్చేసి మనం ఇక్కడ బంపర్లో ఫిక్స్ చేయాలి. ఈ క్లాంప్ ఫిక్స్ చేసినా నేను మొత్తం ఫుల్ టైట్ చేసినాక కూడా ఇట్లా ఊగుతుంది. సో ఐ హ్యావ్ ఎన్ ఐడియా. మనకు ఫ్రెండ్షిప్ డే అయింది కదా రీసెంట్లీ, ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎప్పుడు పనికి వస్తుందని ఈ బ్యాండ్ కట్ చేసి దీని లోపల చుట్టి మళ్ళీ దీని పైనుంచి పెడితే కొంచెం దానికి గ్రిప్ ఎక్స్ట్రా గ్రిప్ వస్తుంది. సో లెట్స్ ట్రై దిస్ అండ్ ఫిక్స్ దిస్ అవుట్. దీని తర్వాత ఈ లైట్ ఒకటి ఇక్కడ ఫిక్స్ చేసి చూపిస్తాను నేను మీకు. చాలా లైట్ అయితే చాలా హెవీ ఉంది, క్వాలిటీ చాలా బాగుంది లైట్ది. 3 స్విచ్చెస్వి 3 వైర్స్ మొత్తం ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఈ 3 వైర్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాక ఈ ట్యాంక్ లోపల నుంచి మనం ఇక్కడ తేవాలి, సీట్ కింద నుంచి ఇక్కడ తెచ్చి ఇక ఇక్కడ లైట్ కనెక్షన్ ఎట్లా కలపాలో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. నాకు తెలిసైతే మీరు ఎలక్ట్రీషియన్ హెల్ప్ తీసుకుంటే చాలా మంచిది. మనం చేసుకుంటే మరి బ్రేక్ కొడితే లైట్ వస్తుంది, లైట్ కొడితే బండి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. గాయస్ ఇప్పుడు మన స్విచ్వి 3 వైర్ ఎక్స్టెన్షన్ అయినాయి కదా. సో ఇక్కడ 3 వైర్స్ వచ్చినాయి అనమాట. సో మీకు ఫాగ్ లైట్లో కూడా ఒకటి ఎల్లో, ఒకటి రెడ్ అండ్ ఒకటి బ్లాక్ వైర్ ఉంటుంది. సో నేనేం చేసిన అంటే వైర్ చిన్న ఉంది కాబట్టి 2 రెడ్తో ఎక్స్టెండ్ చేసిన. ఒకటి ఎల్లో వైర్ వచ్చేసి బ్లూలో పెట్టండి స్విచ్ది, ఇంకోటి రెడ్ వచ్చేసి గ్రీన్ దాంట్లో పెట్టండి. మీరు ఏదైనా వైర్ తీసుకోవచ్చు, బట్ 2 ఫాగ్ లైట్స్ పక్కన పెట్టి ఒకటి మెయిన్ స్విచ్ది అది వచ్చేసి ఇక్కడ పాజిటివ్ టర్మినల్లో పోతుంది, అండ్ ఇంకోటి బ్లాక్ వైర్ మిగులుతుంది మీకు లైట్ది, అది వచ్చేసి మీరు ఇక్కడ సీట్ కింద ఎర్తింగ్ చేయాలన్నమాట. ఇది ఇస్తే మీకు బైక్ మాత్రం లైట్స్ మాత్రం చూడండి. ఇప్పుడు కనెక్షన్ మనం ఎట్లా ఇచ్చినామంటే ఇగ్నిషన్లో ఇచ్చినాం కనెక్షన్. ఇగ్నిషన్ ఆన్ ఉండి స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ మీరు ఎర్తింగ్ ఇచ్చేస్తే లైట్ స్టార్ట్. ఇది వచ్చేసి మనం మినీ కనెక్షన్ అన్నమాట, ఎల్లో అండ్ వైట్. సో స్విచ్ది మెయిన్ ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ లైట్ది బ్లాక్ వైర్ వచ్చేసి గ్రౌండ్లో ఉంటుంది. మీకు నైట్ దీని టెస్టింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. యాక్చువల్లీ మన మెయిన్ పాజిటివ్ వచ్చేసి మీరు బ్రేక్ లైట్లో ఇవ్వచ్చు డ్యూక్ 250కి. వేరే బండ్లలో అయితే ముంగడ ఎండైనా దొరుకుతుంది, కానీ ఈ బైక్కి అసలు ముంగడ అయితే ఏమి ఇవ్వలేడు పాజిటివ్ నెగిటివ్ టర్మినల్. సో మేమైతే బ్రేక్ లైట్లో ఇచ్చినాము. ఈ స్విచ్ చూడవచ్చు మీరు, ఈ స్విచ్లో येलो कलर वायर कॉर्नर दी पुश कर उसको. సో మొత్తం వైరింగ్ చూడండి, మొత్తం ఫోర్ ఫాగ్ లైట్స్ వైరింగ్ ఇదంతా. యాక్చువల్లీ నేను ఒకటే లైట్ది వైరింగ్ చూపించిన మీకు, ఎందుకంటే 2 హెచ్జీ కాబట్టి సిమిలర్ వైరింగ్ ఉంది. మీరు బండి లుక్ చూడండి, ఇక్కడ హెచ్జీ ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ మన హెచ్జీ సేమ్ డ్యూయల్ ఫాగ్ ల్యాంప్స్. ఇప్పుడు బండి స్టార్ట్ చేయించి మీకు ఒక్కసారి లైట్ చూపిస్తా. వా స్టాక్ పైన మినీ హెచ్జీ, పెద్ద హెచ్జీ. ఇప్పుడు దీనికి లైట్ ప్రాబ్లమే ఖతం. దిస్ ఈజ్ వైట్, ఒకసారి ఎల్లో వేసి అప్పర్ ఎల్లో, డౌన్ ఎల్లో. వావ్, చాలా మంచి లుక్ వస్తుంది బండి. నైట్ మొత్తం మీకు దీన్ని త్రో చెక్ చేస్తా, అప్పుడు చూడండి ఫ్రంట్ నుంచి బండి. సార్ లైట్ త్రో చూడండి మీరు. ఇప్పుడు మన మ్యాక్స్కి మొత్తం 4 లైట్స్ పెట్టినా నేను, పైన 2 మినీ అండ్ కింద హెచ్జీ 1. ఇక్కడ హెచ్జీ 1 అండ్ ఇక్కడ మినీ. సో ఇప్పుడు 2 లైట్స్ది ఒకసారి త్రో చూడండి మీరు ముంగడ. మీకు స్టాక్ లైట్ లోవర్ అప్పర్, లోవర్ అప్పర్. ఇప్పుడు హెచ్జీ ఫస్ట్ కిందివి స్టార్ట్ చేద్దాం. వైట్ హెచ్జీ కిందిది వైట్,
మినీ వైట్. ఇప్పుడు హెచ్ఏజీ కిందిది ఎల్లో, హెచ్ఏజీ కిందిది మినీ ఎల్లో. సో ఇప్పుడు లైట్ ఫోకస్ అయితే చూడొచ్చు మీరు, చాలా మంచిగా అయిపోయింది. యాక్చువల్లీ లైట్ ప్రాబ్లం ఉండే, దీనికి మొత్తం కల్లాస్ బర్కాస్ అయిపోయింది.